ఫ్రీ ఇప్పుడు యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ 2 నెలల పాటు ఫ్రీగా అయితే పొందొచ్చు. అది ఎలానా అంటారా? అయితే ఈ వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. మనందరం డైలీ యూట్యూబ్ అయితే చూస్తూ ఉంటాం కదా. అయితే యూట్యూబ్ చూస్తున్నప్పుడు యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. కానీ అవి రాకుండా ఉండాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మనకి నెలకు ₹149 అయితే ఛార్జ్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆఫర్ ద్వారా మీరు ఎటువంటి మనీ పే చేయకుండానే ఫ్రీగా అయితే 2 నెలల పాటు ప్రీమియం అయితే తీసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకునే ముందుగా మీరు కనుక మంచి షాపింగ్ డీల్స్ అలానే ఆఫర్స్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అలానే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన యొక్క మొబైల్లో ప్లే స్టోర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి రైట్ సైడ్లో పైన ప్రొఫైల్ ఐకాన్ సింబల్ అయితే ఉంటుంది. సో ఆ ప్రొఫైల్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఐకాన్ మీద క్లిక్ చేసుకోగా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. వీటిలో మనకి ప్లే పాయింట్స్ అని చెప్పి మనకి 7th ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాన్ని క్లిక్ చేసుకోగా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి గూగుల్ ప్లే పాయింట్స్ అని చెప్పి కింద జాయిన్ ఫర్ ఫ్రీ అని అయితే అడుగుతుంది. సో జాయిన్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అయ్యి సో ఈ విధంగా మనకి పేమెంట్ ఆప్షన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇందులో మనకి మనం ఏ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నా మనకైతే పర్లేదు. కాకపోతే ఇక్కడ యూపీఐ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పే విత్ యూపీఐ అని ఉంది కదా థర్డ్ది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ యూపీఐ దేని నుంచి పే చేయాలని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏ పేమెంట్ మెథడ్ అయినా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఫోన్పే అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ ఫోన్పే మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ కింద కంటిన్యూ అయితే అడుగుతుంది. సో కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని మనకి లోడింగ్ అయ్యి సో మీరు చూడొచ్చు, మనకి లోడింగ్ అయ్యి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి నో థ్యాంక్స్ ఎస్ ఇన్ మీ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకి ఎస్ ఇన్ మీ అని అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బ్రోంజ్ అని చెప్పి మనకి దాని కింద ఒక 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో అందులో మొదటిది ఎర్న్, సెకండ్ది యూజ్, థర్డ్ది పర్క్స్. సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఏదైతే పర్క్స్ ఉందో సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మీరు చూడొచ్చు, ఇక్కడ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పి మనకి ఒక యూట్యూబ్ ప్రీమియం సంబంధించి ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది కదా. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి డీటెయిల్గా అయితే మనకైతే ఇదైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు, యూట్యూబ్ ప్రీమియం అని చెప్పి మనకి 2 months ఆఫ్ యూట్యూబ్ ప్రీమియం ఆనర్స్ అని చెప్పి మనకి ఇదైతే ఆఫర్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది మనకి 31st January 2025కి అయితే మనకైతే ఇదైతే ఎండ్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో ఆ లోపల మనం అయితే దీన్ని అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే మనకి న్యూ యూజర్స్ ఓన్లీ అని అయితే ఉంది. సో అంటే మనకి ఇప్పటి వరకు ఎవరైతే యూట్యూబ్ ప్రీమియం తీసుకోకుండా ఉంటారో సో అటువంటి వారికి ఇదైతే అప్లికేబుల్ అయితే అవుతుంది. సో అలాంటి వారందరూ కూడా ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ ప్రీవియస్గా యూట్యూబ్ ప్రీమియం సంబంధించి ట్రయల్ ఆఫర్ సో ఏ విధంగా మీరు యూజ్ చేసినా కానీ సో అదైతే ఇదైతే మీకైతే వర్క్ అయితే అవ్వదు. సో కొత్త వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్క్ అవుతుందండి. సో ఈ పాయింట్ని అయితే గమనించండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ కింద క్లెయిమ్ అని అయితే ఉంటుంది. సో వన్స్ క్లెయిమ్ చేసుకున్నాక మనకి దీన్ని మనము 31st March 2025 లోపల మనం అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనకి ఇదైతే ఎక్స్పైర్ అవుతుంది. బట్ ఈ ఆఫర్ మనకి 31st January లోపల మనమైతే దీన్ని అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ క్లెయిమ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి సో ప్రాసెసింగ్ అయ్యి మీరు చూడొచ్చు, యువర్ క్లెయిమ్ 2 months ఆఫ్ యూట్యూబ్ మెంబర్షిప్ ఆనర్స్ అని చెప్పి మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. దీనిలో మనకి బెనిఫిట్స్ చూసుకుంటే మనకి యూట్యూబ్లో యాడ్స్ ఫ్రీ అయితే వస్తాయి. అలానే మనకి మ్యూజిక్ యాడ్ ఫ్రీ కూడా ఉంటుంది యూట్యూబ్ ప్రీమియం సంబంధించి. అలానే మనకి ఆఫ్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అలానే బ్యాక్గ్రౌండ్లో కూడా మనకైతే ఏదైతే ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి దీంట్లో అయితే లభించడం జరుగుతుంది. అన్నీ కూడా మనకి 2 months వ్యాలిడిటీ అయితే మనకైతే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకి రిడీమ్ లెటర్ అయితే ఉంది అండ్ రిడీమ్ ఉంది. సో మనం ఇప్పుడే రిడీమ్ చేసుకోవాలనుకుంటే రిడీమ్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ రిడీమ్ చేసుకోవాలనుకుంటే రిడీమ్ లెటర్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు రిడీమ్ మీద అయితే క్లిక్ చేసుకున్నాను. సో రిడీమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇది రీడైరెక్ట్ అయ్యి యూట్యూబ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి యూట్యూబ్ ప్రీమియం ఆల్ యూట్యూబ్ నో ఇంటరప్షన్స్ అని చెప్పి మనకి ఇక్కడ చూసుకుంటే ట్రై 2 months ఫర్ ₹0. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 2 నెలలకు గాను మనకి ఓన్లీ ₹0 మనకి, అంటే ఎటువంటి ఛార్జెస్ అనేది మనకైతే పడవు. సో ఫ్రీగా అయితే మనమైతే ఈ యూట్యూబ్ ప్రీమియం అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు.
సో దీంట్లో మనకి మెయిన్‌గా బెనిఫిట్స్ చూసుకుంటే మనకి యాడ్ ఫ్రీ అయితే వస్తుంది. అలానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి ప్లే అవుతుంది. అలానే మ్యూజిక్ కూడా మనకి యాడ్ ఫ్రీ మ్యూజిక్ అయితే మనమైతే వినొచ్చు. సో ఇవన్నీ కూడా మనకైతే లభించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ట్రై 2 మంత్స్ ఫర్ జీరో ఉందో సో ఆప్షన్ మీద అయితే మనమైతే క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయ్యి ఈ విధంగా అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే ఉంది. సో ఇందాక మనం ఫోన్‌పే అయితే సెలెక్ట్ చేసుకున్నాము యూపీఐలో. సో ఆ ఫోన్‌పే మెథడ్ అయితే మనకైతే ఆల్రెడీ ఆటోమేటిక్‌గా అయితే మనకైతే రావడం జరిగింది. సో మీరు ఒకవేళ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి 2 మంత్స్ తర్వాత మనకి 149 పర్ మంత్ అయితే మనకైతే ఛార్జ్ అవుతుంది. సో అది కూడా మనకి క్లియర్‌గా డేట్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే నాకు 3 మార్చ్ 2025 నుంచి నాకైతే స్టార్ట్ అవుతుందని అయితే చెప్తుంది. సో ఇదైతే గమనించాలి. సో మనకి 2 మంత్స్ మాత్రమే ఫ్రీ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకి 149 పర్ మంత్ అయితే మనకైతే పడుతుంది. సో ఒకవేళ మనం క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు దీన్ని. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. బిఫోర్ 3 మార్చ్ 2025 లోపల మనమైతే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఆ విధంగా మనకి 2 మంత్స్ ఎప్పుడైతే మనకి డేట్ అవుతుందో సో ఆ డేట్ లోపల మనమైతే దీన్ని అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద సబ్స్క్రైబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మన యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. సో నేనైతే నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. కింద వెరిఫై అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనకి ఇది రీడైరెక్ట్ అయ్యి డైరెక్ట్‌గా మనకి ఫోన్‌పేకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. సో మనకి ఫోన్‌పేకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి సెటప్ ఆటోపే అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనము ముందుగా దీనికి ఆటోపే అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా అయితే మనకైతే యాక్టివేట్ అయితే అవ్వదు. సో దానికోసం కింద మనకి ఆటోపే అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి 149 ఆటోపేడ్ అని చెప్పి మనకైతే క్లియర్‌గా అయితే ఛార్జెస్ కూడా చూపిస్తుంది. అలానే డేట్ స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేట్ కూడా మనకైతే చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కింద మీరు ఏదైతే అకౌంట్ పే చేయాలనుకుంటున్నారో సో అకౌంట్ అయితే ఆటోమేటిక్‌గా అయితే సెలెక్ట్ అవుతుంది. సో కింద ఆటోపే అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ ఆటోపే మీద క్లిక్ చేయగానే మనకి పిన్ అయితే అడుగుతుంది. సో పిన్ యూపీఐ పిన్ ఎంటర్ చేసినాక మనకి ఓకే చేసుకుంటే మనకి చూడొచ్చు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు ఆటోపే సెట్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చింది. సో మనకి ఆటోపే అనేది సక్సెస్ఫుల్గా అయితే సెట్ అయితే అవ్వడం జరిగింది. సో లోడింగ్ అయితే అయ్యి మళ్ళీ మనకి యూట్యూబ్కి అయితే రావడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే అయ్యింది. సో ఇక్కడ మనకి రిక్వైర్ అథెంటికేషన్ ఫర్ పర్చేస్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ మనకి ఎస్ అన్న నో అయినా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎస్ అయితే క్లిక్ చేశాను. చేసి కింద ఓకే మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అని చెప్పి మనకి ఇదైతే చూపించడం జరుగుతుంది. మేనేజ్ బ్యాకప్ పేమెంట్ సెట్టింగ్స్ కూడా మనం అయితే మేనేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నో థ్యాంక్స్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగా మనకి యూట్యూబ్లో అయితే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు మనకి యూట్యూబ్ ప్రీమియం అయితే యాక్టివేట్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి వెల్కమ్ అని చెప్పి మనకైతే ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనము యూట్యూబ్ ప్రీమియంకి అయితే సబ్స్క్రైబ్ అయినట్టు. సో ఇక్కడ నుంచి మనము ఎటువంటి యాడ్స్ లేకుండా మనమైతే యూట్యూబ్ అలానే యూట్యూబ్ మ్యూజిక్ సంబంధించి అన్నీ కూడా మనమైతే దీంట్లో అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ మెయిన్ విషయం అయితే తెలుసుకోవాలి. సో ఇక్కడ మనము ఏదైతే ఫోన్‌పేలో ఆటోపే అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఆటోపేని అయితే మనం అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవాలి. దానికోసంగా మీరు ముందుగా ఫోన్‌పే అయితే ఓపెన్ చేసుకోండి. ఫోన్‌పే యాప్ ఓపెన్ చేసుకున్నాక అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పైన ప్రొఫైల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ చూడొచ్చు మనకి పేమెంట్ మెథడ్స్ కింద మనకి పేమెంట్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. సో అందులో మనకి ఆటోపే అనే ఆప్షన్ అయితే మనకైతే క్లియర్గా అయితే కనిపించడం జరుగుతుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేసుకోగానే మనకి చూడొచ్చు మన అకౌంట్ ద్వారా ఏమేమి ఆటోపేస్ మనకి యాక్టివేట్లో ఉన్నాయైతే చూపిస్తుంది. సో ఇక్కడ నాకు ప్రెజెంట్ గూగుల్ సంబంధించి ఏదైతే యూట్యూబ్ నేను చేశానో సో ఆ సర్వీస్ మాత్రమే నాకైతే యాక్టివేట్లో అయితే ఉంది. సో మీరైతే చూసుకోవచ్చు. దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఆటోపే యాక్టివ్ అని అయితే చూపించుతుంది స్టేటస్. సో చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి కిందకు వస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే చూపించడం జరుగుతుంది. సో కింద లాస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి సో డిలీట్ ఆటోపే అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఆటోమేటిక్గా ఈ ఆటోపే అనేది మనకైతే డిలీట్ అయితే అయిపోవడం జరుగుతుంది. వన్స్ డిలీట్ అయిందంటే మనకి ఎటువంటి ఛార్జెస్ అనేది సో ప్రీమియం ట్రయల్ 2 మంత్స్ ఎక్స్పైర్ అయిపోయినాక మనకైతే ఎటువంటి ఛార్జెస్ అనేది మనకైతే పడదు. సో అందుకోసం ఇక్కడ డిలీట్ ఆటోపే మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డిలీట్ ఆటోపే క్యాన్సిల్ కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ మనకి యూపీఐ పిన్ అయితే అడుగుతుంది.
సో ఇక్కడ మన యొక్క యూపీఐ పిన్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసుకోగానే మనకి ఆటోపే సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే అవడం అయిందని మనకైతే చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని చెప్పి చూపిస్తుంది. అంటే మనకి ఏదైతే యూట్యూబ్ ప్రీమియం 2 months ఉందో సో ఆ 2 months వరకు మనకి యూట్యూబ్ ప్రీమియం అని కంటిన్యూ అయ్యి తర్వాత ఆటోమేటిక్గా మనకైతే అదే క్యాన్సిల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మనమే ఎటువంటి మోడిఫికేషన్స్ మనం అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ క్యాన్సిల్ చేసేసాం కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే మనకైతే పడవు. మీరైతే చూసుకోవచ్చు యూట్యూబ్ మెంబర్షిప్లో మనకి చూపిస్తుంది ట్రయల్ ఎక్స్పైర్ 3rd March అని కూడా మనకి వెళ్ళైతే క్లియర్గా అయితే చూపిస్తుంది. ఈ విధంగా మనమైతే మన యూట్యూబ్ ప్రీమియం అయితే ఫ్రీగా 2 months అయితే పొందొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.